హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వచ్చేసి పత్తిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెరిక్లస్ ఇన్సెక్టిసైడ్, దాంతోపాటు పురుగు మందు కలిపి మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. అవి లాస్ట్ స్ప్రేలో మనం స్ప్రే చేసిన తర్వాత అసలు ప్రజెంట్ మన క్రాప్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దాని తర్వాత మనం ఈరోజు పత్తిలో వచ్చేసి ఏం స్ప్రే చేస్తున్నాం, నాలుగో స్ప్రే వచ్చేసి మనం పత్తిలో ఏం చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. అంతకంటే ముందు అసలు ఓవరాల్గా అసలు మన ప్రజెంట్ క్రాప్ ఏ విధంగా ఉందనేది మీరు చూద్దురుగా రండి మిత్రులారా. ప్రజెంట్ మనదైతే క్రాపు ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈ స్టేజ్కి వచ్చేసింది, బాగా మనకి హైట్ వచ్చిందనమాట. కింద చూసుకున్నట్లయితే మనకి చెట్టుకి కాయలు కూడా పడడం జరిగింది మిత్రులారా. చెట్టుకు వచ్చేసి సుమారు మనకి ఒక 20-30 కాయల దాకా కూడా మనకి చెట్టుకు అనేది కాయలు అనేది పడడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఈ విధంగా ఇంత హైట్కి వచ్చిందనమాట. మనకి ఏమీ లేవు, కానీ మనకి ఇప్పుడు పురుగు ఈ కాయలు పడిన తర్వాత ఏంటంటే మనకి కాయలు అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మనం ఈరోజు పురుగు మందు స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రుల. లాస్ట్ స్ప్రేలో వచ్చేసి మనం ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ హెరిక్లస్ స్ప్రే చేసాము. దాంతోపాటు పురుగు మందు ఇవి కలిపి మనం స్ప్రే చేసాము మిత్రులారా. స్ప్రే చేసిన తర్వాత మనకి కొంచెం మెత్తదనం అది వచ్చింది. హెరిక్లస్ ఏంటంటే హెరిక్లస్ ఇన్సెక్టిసైడ్ కొంచెం మనకి తామర పురుగు మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎర్రనల్లి మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారా. దాంతోపాటు మనం ప్రొఫినోఫాస్, పెంపోపత్రిన్ టెక్నికల్స్ కలిగి ఉన్న ముషి అనే మందు మనం స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. ఇది దీంతోపాటు హెరిక్లస్ 13045 కలిపి మనం స్ప్రే చేసాం మిత్రులారా. స్ప్రే చేసిన తర్వాత ఓవరాల్గా వచ్చేసి మన క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈ స్టేజ్కి వచ్చిందనమాట. మీరు గమనించినట్టయితే ఎనీవే మనం అసలు ఈరోజు ఏం స్ప్రే చేస్తున్నామో మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. ఎప్పుడైనా సరే మీరు మందులు స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే మిత్రులారా, మీరు టెక్నికల్ స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఈ బయో మందులు ఇలాంటి స్ప్రే చేస్తే ఏంటంటే మళ్ళీ మనం స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనం 1 వీక్లోనే మళ్ళీ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా. దయచేసి ఏంటంటే టెక్నికల్ స్ప్రే చేసుకుంటే మనం సుమారు ఒక 15 డేస్ దాకా కూడా మనకి క్రాప్ అనేది ఆగడం జరుగుతుంది అనమాట. ఏ విధమైన డిసీజెస్కి లోన్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇవి టెక్నికల్ స్ప్రే చేసేందంటే మనకు గోడ అనేది దగ్గరగా రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టు అవి బయోమందులు స్ప్రే చేసేందంటే మనం ఈ గోడ అనేది దూరం కనుపులు వస్తాయి అనమాట. అవి ఒకటి నేను అబ్జర్వ్ చేసాను మిత్రులారా. రైతులు అది గమనించగలరు. ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది. ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇది సింజెంటా కంపెనీ వాళ్ళది యాంబ్లిగో ఇన్సెక్టిసైడ్ అనమాట. దీని లోపల మనకి లాంబ్డా సైక్లోథ్రిన్, దాంతోపాటు 4.6, దాంతోపాటు క్లోరాంత్రనిపోల్ వచ్చేసి 9.3 జెస్సీ ఫార్ములేషన్లో ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ పురుగు అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద, అంతేకాకుండా కాయ తొలిచి పురుగు, మన పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు మీద కూడా కొంతవరకు మనకి ఇది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా. దీని డోస్ చూసుకున్నట్టయితే యాంబ్లిగో డోస్ వచ్చేసి ప్రతి ఎకరానికి మనం చిన్నగా ఉన్నప్పుడైతే మొక్కలు 80 ml స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు అంత పెద్ద మొక్కలు కాబట్టి మనం 100 ml దాకా మనం ఎకరానికి డోస్ స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది కాస్ట్ కూడా మనకి 1 లీటర్ వచ్చేసి సుమారు 6,500 దాకా ఉందన్నమాట. 6,500 నుంచి 6,800 దాకా ఉంది రేటు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మిత్రులారా. ఎనివే మనకి ఎకరానికి వచ్చేసి యాంబ్లిగో కూడా మనకి సుమారు 700 రూపాయల్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట. 700 రూపాయల్లోనే మనకి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద, అన్ని రకాలుగా మనకి కాయ తొలిచి పురుగు, కాండం తొలిచి పురుగు, పింక్ బోల్వాన్ మీద కూడా కొంతవరకు మనకి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మిత్రులారా. దీంతోపాటు ప్లానోఫిక్స్ మిత్రులారా, ఇప్పుడు మనం చూసాము ఏంటంటే హైట్ బాగా విపరీతమైన హైట్ పెరుగుతుంది. దాంతోపాటు పూత కూడా రాలకుండా ఉండడానికి బేర్ కంపెనీ వాళ్ళది ప్లానోఫిక్స్ అనమాట. దీని డోస్ చూసుకున్నట్లయితే 200, ఇది మనం 250 ml తీసుకురావడం జరిగింది. మనం ప్రతి ట్యాంక్కి వచ్చేసి 4 ml మనం డోసు అనేది 20 లీటర్ల పంపుకి 4 ml డోస్ అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది మిత్రులారా. పూత రాలటం కానీ గోడ రాలకుండా ఉంటుందన్నమాట. దీంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అయిన 13045 మనం కలిపి స్ప్రే చేస్తున్నాం అనమాట. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి వచ్చేసి సుమారు 800-900 రూపాయలతోనే మనకి అన్ని రకాలుగా కూడా మనం పూత రాలకుండా ఉండడానికి, మనకి ఫ్లవరింగ్ రావడానికి, అంతేకాకుండా పింక్ బోల్వాన్ మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేయడానికి యాంబుల్గా అనేది తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఈ విధంగా మనం పత్తిలో వచ్చేసి ఈరోజు స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది యాంబుల్గా అయితే ఎకరానికి డోస్ వచ్చేసి 100 ml స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లానోఫిక్స్ వచ్చేసి మనం ట్యాంక్కి వచ్చేసి 4 ml స్ప్రే చేసుకోండి మిత్రులారా. అంటే సుమారు 20 లీటర్ల పంపుకు వచ్చేసి 4 ml మనం ప్లానోఫిక్స్ని మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ 13045 అయితే కనుక మీరు 1 kg వచ్చేసి 10 పంపుల్లో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్.
ఈరోజు పత్తిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అవే ఫ్రెండ్స్. సింజెంటా కంపెనీ వాళ్ళది ఆంబుల్గో తీసుకురావడం జరిగింది. దాంతోపాటు పూత గోడ అనేది రాలకుండా ఉండటానికి ప్లానోఫిక్స్, దాంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అయిన 13-0-45 ఇవి కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇలాంటి మనం మందులు స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకి పంట కూడా 15 రోజుల దాకా కూడా మనం మళ్ళీ మన పంట అనేది ఏ విధమైన చీడపీడల నుంచి సంరక్షించుకోవచ్చు అనమాట. మామూలుగా మనం ఈ బయో మందులు కానీ అలాంటి స్ప్రే చేసుకుంటే మినిమం 7 డేస్కే మళ్ళీ మనం స్ప్రేయింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు వచ్చే గోడ అనేది దగ్గరగా రాదు మిత్రులారా, కొంచెం దూరంగా అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.